మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం ఎన్నో సమస్యలు, ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా, సాంఘికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలో మనం ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా విపరీతమైనటువంటి ధరలు పెంచేసి ఎవరు బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చేసింది. ఇవన్నీ గుర్తించి
అభివృద్ధి పథంలోకి వెళ్తున్నాం. 65,000 కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెడతా ఉన్నారు. పోలవరం 70% పూర్తి చేశారు. రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర సంస్థలైన ఎయిమ్స్ అలాంటివి కూడా తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు 16,000 లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రోజుకి 18 గంటలు పని చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టి తెలంగాణ ప్రజలకి అలాగే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ను కుట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎవరి దృష్టి తగిలిందో, ఏం జరిగిందో, ఎవరు కన్ను కుట్టిందో మనకి తెలియదు. మన రాష్ట్రం 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్య పీనుగులాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు తినడానికి గెలిచాడనే విషయం అందరికీ కూడా తెలుసు. ఎక్కడ చూసినా గంజాయి మాఫియా, కల్తీ మద్యం, ఇసుక మాఫియా, కార్మికులకి పనులు లేవు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేవు. 30,000 మంది ఆడవాళ్ళ పిల్లలు మిస్సింగ్. అది నేను చెప్పడం కాదండి, రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఇచ్చినవి. ఇవన్నీ అధోగతి పాలకి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు కరెక్ట్గా చెయ్యట్లేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ప్రశ్నించినందుకు ఆయన ఎంతో హింస పెట్టారు. సెప్టెంబర్ 9వ తారీఖు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం మన కోసం నిలబడినందుకు కక్ష తీర్చుకోవడానికి ఒక చీకటి రోజు నిర్బంధించడం జరిగింది. అయితే ఆనాడు నుంచి ఏనాడు రాజకీయాల్లోకి రాని వ్యక్తి, ఎప్పుడూ కూడా సేవాభావంతో ఉండే వ్యక్తి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి అనేక సేవలు అందిస్తూ ముఖ్యంగా ఎవరు తన దగ్గరికి వచ్చినా తన చెయ్యి పట్టుకున్నా సహాయం చేయండి అంటే ఎవ్వరికి లేదనుకున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 28 రకాల సేవలు అందిస్తూ మరి ఆఖరికి వరద వస్తే కూడా మనకి మేడం గారే ఈ ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఏ రకంగా ఆదుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కరోనా టైంలో మరి అందరికీ కూడా మందులు పంపిణీ చేయడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మరి ప్లాంట్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి అందరినీ కూడా ఆదుకున్న మహాసాధ్వి. ఇవన్నీ కూడా చేశారు ఆవిడ. కానీ ఎంత లోపల ఎంత టెన్షన్తో చేశారో కూడా మనం ఒక ఆడవాళ్ళగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం బతికించాలి అని చెప్పి కరోనా టైంలో 70 ఏళ్ల వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరి కోసం తిరుగుతుంటే బయట ఒక భార్యగా ఎంత టెన్షన్ ఉంటుందండి. మేము రైలు ఫ్యాక్టరీకి వెళ్తామమ్మా. ఒక రోజు కూలి 250 రూపాయలు. ఉదయం 8:40 పోతే సాయంత్రం 5 6 కూడా వదులుతారమ్మా. కానీ మాకు జీతాలు సారం లేదమ్మా. అక్కడ జీతాలు పెట్టమంటే మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పెంచలేమంటున్నారు. మేము 2 ఆడపిల్లలు కదా, 2 ఆడపిల్లలు చదివించుకోవాలి. మేము ఇంట్లో
మెంబర్స్, ఎందుకంటే నాకు ఇది తెలియదండి ఈ సబ్జెక్ట్ గురించి. మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతూ ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం. ఈ కార్మికులు మీరు పడే బాధ. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతోమంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కళను నిజం చేయడానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు. కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు. దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది. భవన నిర్మాణం కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 13,500 మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు. అట్లానే 3 సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన భార్య, ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యారు. పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు మీకు ముఖ్యమైనది. ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, తప్పదు. అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో. కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి వర్గాన్ని గురించి ఆలోచించి ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు. దాంతో ప్రజలకి ఏమి, ఆ వర్గానికి కానీ ప్రజలకు కానీ ఏమి లాభం వస్తుంది అనేది చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు, తీసుకొస్తారు కూడా. ఆ నమ్మకం నాకుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించేవారు. సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళలు కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రాలు, ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు. మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో
అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో ₹2 బియ్యం పథకం తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. 300 ఆ ఒక్క సంవత్సరంలోనే 360 అన్నా క్యాంటీన్లు నిర్మించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోజనం చేసేవారు నిరుపేదలు. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోజనం చేశారు అన్నా క్యాంటీన్లో. ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టను కొట్టారు వీళ్ళు. అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్మికులు కానీ, తర్వాత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగు వేయలేదు. వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 5, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 5 అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఉన్నారు 5 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తాం. అప్పుడు మనం చాలా గర్వపడేవాళ్ళం, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని. ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి. ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోవడానికి ఏమీ లేదు. తలవంపు మన తల దించుకోవటానికే ఉంది ఈ ప్రభుత్వం. గంజాయి, శాండ్ మాఫియా, మీ భూములన్నీ తీసేసుకోవటం, ఇల్లిసిట్ లిక్కర్, కల్తీ మద్యం, ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి నాకు ఒకటి తెలియదు. వీళ్ళు మనుషులా ఏంటి, మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు. మొన్న మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అంటుంది వైజాగ్ రాజధాని అని, ఇది ఆంధ్రప్రదేశ్. మొన్న 25,000 గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో. అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి. కానీ అది కాదు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరు ఆలోచించాలి, ఆ గంజాయితో ఏమవుతుంది, ఈ రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి. అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయి అనేది, దానికి అలవాటు పడిన పిల్లలు, మన పిల్లలు, వాడి భవిష్యత్తుకి ఏమీ ఉండదు. వీళ్ళు రాష్ట్రాన్ని చెడు దారిలో పట్టించి డబ్బు కోసం మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 6 ఏళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీంని అన్ని సైట్కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోవటానికి. మరుసటి రోజు పొద్దున అతను ఉద్దేశించుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆయనకి భయం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు, వీళ్ళు మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది. ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు. అందుకే మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఈయన చేస్తాడు, ఆయన చేస్తాడు, వాళ్ళు చేస్తారు, అది కాదు. మీరందరూ ఇంటి బయటికి రండి. మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి. అది నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు, నేను శాశ్వతం కాదు. మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని శాశ్వతం. పోలవరం శాశ్వతం. ఆ
రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ISB శాశ్వతం, IT రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, IT రంగం శాశ్వతం. చివరికి మనం ఇక్కడ ఉన్నాం శాశ్వతంగా, కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది, అది శాశ్వతం. అదే ఆయన కోరేది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మీ దగ్గర నుంచి ఆయన ఆశించేది ఆయనకి సపోర్ట్ చేయమని. మన రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఒక మంచి నాయకుడు అవసరం, ప్రజల కోసం ముందుకెళ్ళే సైనికుడు అవసరం. అంతేగాని ప్రజల సొమ్ము తినేవాడు కాదు మనకి కావాలి. ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు, ఆయన 14 ఏళ్ళుగా సీఎంగా పనిచేశారు. ఎక్కడ చాలా మంది చాలా కేసులు వేశారు, కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించలేకపోయారు. ఆయన గురించి ఆయన చేసే వాళ్ళు చెప్పిన ఇక్కడ తిన్నారు, అక్కడ తిన్నారు, ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కేసులు పెట్టి ఆయన 53 రోజులు కూడా ఆయన జైల్లో పెట్టినా కూడా మా కుటుంబం అందరికీ ధైర్యం, ఎందుకంటే మేమేమి తప్పు చెయ్యలేదు అనే ధైర్యం ఆయనకు ఆయన కుటుంబంకి ఉంది. అందుకే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అదేంటో నిరూపించలేకపోతున్నాను. అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ, మీ స్వేచ్ఛ కోసం, మీ బిడ్డల గురించి, మీ కుటుంబం కోసం, మీ సుఖ సంతోషాల కోసం మీరు తప్పకుండా ముందుకొచ్చి, మీరే కాదు పక్కనుండే 10 మంది 100 మందికి మీరు తీసుకెళ్ళి ఓటు వేయాలి. అన్యాయాన్ని మనందరం ఎదుర్కొంటాం, కానీ అది ఎదుర్కోవాలంటే 10 మంది 100 మంది చెయ్యి కలిపితే అందరం ఎదుర్కోగలం. మీరు చూశారు, మీరు వినే ఉంటారు, మనం అప్పటికి పుట్టామో లేదో, మహాత్మా గాంధీ గారు మన బ్రిటిష్ పరిపాలించి విడుదల చేయాలంటే ఆయన కథం ముందుకు తొక్కారు. కానీ ఆ కథానికి చాలా మంది చెయ్యి కలిపారు కనుక ఈ బ్రిటిష్ పాలన నుంచి మనం బయటపడ్డాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారు, కానీ మీ అందరూ అవసరం. ఒక్క ఆయన పోట్లాడలేదు, 10 మంది 100 మంది చేయగలిగితే ఎవరు ఎదురొచ్చినా కూడా మనందరం కలిసి తప్పకుండా పోరాడగలం. ఆయన కూడా ఆయనకి బలం, ధైర్యం ప్రజలు ఇవ్వగలరు. అది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మహిళలకి, స్త్రీలకి, ప్రతి ఒక్కరికి